భారత్-పాక్ యుద్ధం కారణంగా ఐపీఎల్ 2025ను వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే సిట్యుయేషన్స్ కంట్రోల్‌లోకి వచ్చిన తర్వాత బీసీసీఐ ఐపీఎల్ రీషెడ్యూల్ డేట్స్‌ని ప్రకటించింది. దీంతో ఐపీఎల్ తిరిగి మే 17 నుండి ప్రారంభం కానుంది. అయితే ఐపీఎల్ సస్పెండ్ అయ్యాక ఓవర్సీస్ ప్లేయర్స్ అందరూ వారి దేశాలకు వెళ్లిపోయారు. ఐపీఎల్ రీషెడ్యూల్ వల్ల కొన్ని టీమ్‌లకు వేరే సిరీస్‌లు ఉండడం వల్ల ఫ్రాంచైజీలకు తలనొప్పిగా మారింది. ఒకవేళ ఓవర్సీస్ ప్లేయర్స్ ఎవరైనా తిరిగి రాకుంటే వారి ప్లేస్‌లో ఇతర ప్లేయర్స్‌ని రీప్లేస్ చేసుకోవచ్చని బీసీసీఐ మాత్రం ఒక గుడ్ న్యూస్ తెలిపింది. సో దీంతో ప్లే ఆఫ్ ఖాయమైన టీంలు, ప్లే ఆఫ్ రేస్‌లో ఉన్న టీంలు ఎవరైనా తమ ప్లేయర్స్ తిరిగి రాకుంటే ఇతర ప్లేయర్స్‌ని రీప్లేస్ చేసుకునేందుకు రెడీ అయ్యాయి. ఢిల్లీ క్యాపిటల్స్ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ జేక్ ఫ్రేజర్‌కి బదులు బంగ్లాదేశ్ పేసర్ ముస్తఫిజర్‌ని రీప్లేస్ చేసుకుంది. అయితే ఈ రీప్లేస్‌మెంట్ వివాదాలకు దారితీస్తుంది. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడి తర్వాత బంగ్లాదేశీ ప్లేయర్‌ని ఎలా తీసుకుంటారని బీసీపై విమర్శలొస్తున్నాయి. ఇక రీషెడ్యూల్ సమయానికి ఏ టీంలో ఏ ప్లేయర్స్ ఉంటారు, ఎవరు అందుబాటులో ఉండరో ఒక అంచనా ప్రకారం తెలుసుకుందాం. ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్‌ని చూసుకుంటే దాదాపు అందరూ ప్లేయర్స్ అందుబాటులో ఉండేలా కనిపిస్తుంది. ఆ టీంలోని ఓవర్సీస్ ప్లేయర్లందరూ ఒకరిద్దరు మినహా అందుబాటులో ఉండనున్నారు. డీసీ టీంలో డూప్లెసిస్, చమీరా, స్టబ్స్, సదికుల్లా అట్టల్, ముస్తఫిజర్ రెహమాన్, మిచెల్ స్టార్క్, జేక్ ఫ్రేజర్ మెక్గ్రూగ్ వంటి ప్లేయర్స్ ఉండగా ఇందులో దాదాపు మిచెల్ స్టార్క్ ఐపీఎల్ రావడానికి సముఖంగా లేడు. ఇక జేక్ ఫ్రేజర్ రానని ముందే తెలిపాడు. అయితే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే సౌత్ ఆఫ్రికన్ క్రికెట్ బోర్డ్ ఐపీఎల్ తర్వాతనే డబ్ల్యూటీసీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తామనడంతో స్టబ్స్ ఐపీఎల్ మొత్తానికి అందుబాటులో ఉండనున్నాడు. నెక్స్ట్ కేకేఆర్ ఓవర్సీస్ ప్లేయర్స్ చూసుకుంటే ప్రజెంట్ స్క్వాడ్లో 8 మంది ఓవర్సీస్ ప్లేయర్స్ ఉండగా దాదాపు వారందరూ ఐపీఎల్లో అందుబాటులోనే ఉండనున్నారు. కొందరు ఆటగాళ్లు ఇప్పటికే టీంలో తిరిగి జాయిన్ అయ్యారు. సో ఫారెన్ ప్లేయర్స్ విషయంలో కేకేఆర్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక నెక్స్ట్ లక్నో సూపర్ జైంట్స్ స్క్వాడ్లో కేవలం 6 మాత్రమే ఓవర్సీస్ ప్లేయర్స్ ఉన్నారు. అందులో డేవిడ్ మిల్లర్, నికోలస్ పూరన్, బ్రెట్స్కీ సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండనున్నారు. ఇక మిచెల్ మార్ష్, షెమారి జోసెఫ్ మాత్రం డౌట్ఫుల్గా ఉన్నారు. నెక్స్ట్ ముంబై ఇండియన్స్ ఓవర్సీస్ ప్లేయర్స్ అందరూ తిరిగి టీంలో జాయిన్ అయ్యారు. 8 మంది ఓవర్సీస్ ప్లేయర్స్ దాదాపు సీజన్ మొత్తం అందుబాటులో ఉండనున్నారు. ఒక విలియాక్స్ గురించి ఇంగ్లాండ్ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సో విలియాక్స్ ఒక్కడే ఎంఐకి లీగ్ స్టేజ్ వరకు ఉంటాడు. ఇక నెక్స్ట్ గుజరాత్ టైటన్స్. ఇంగ్లాండ్ బోర్డు ఒప్పుకోకుంటే జోస్ బట్లర్ వెళ్ళిపోతే మాత్రం గుజరాత్ టైటన్స్కి చాలా నష్టం జరుగుతుంది. ప్రజెంట్ 7 ఓవర్సీస్ ప్లేయర్స్ టీంలో తిరిగి జాయిన్ అయ్యారు. అయితే ఇందులో బట్లర్, రుతర్ఫర్డ్ ఇద్దరు చివరి వరకు ఉంటారా లేదా వెళ్ళిపోతారా అనేది అనుమానంగా ఉంది. నెక్స్ట్ సిఎస్కే విషయానికి వస్తే ప్రజెంట్ వారికి 8 మంది ఓవర్సీస్ ప్లేయర్స్ స్క్వాడ్లో ఉన్నారు. ఇందులో మతిషా పత్రానా, డేవాల్ బ్రేవిస్, నూర్ అహ్మద్, నాథన్ ఎల్లిస్ అందుబాటులో ఉండనున్నారు. ఇక రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే అవైలబుల్గా ఉంటారో లేదో క్లారిటీ లేదు. శామ్ కరన్ మరియు జెమీ ఓవర్టన్ అఫీషియల్గా వెళ్ళిపోయారు. సిఎస్కే ఎలిమినేట్ అయింది కాబట్టి ఓవర్సీస్ ప్లేయర్స్ లేకపోయినా వారికి పెద్దగా నష్టం ఉండదు. నెక్స్ట్ పంజాబ్ కింగ్స్ ఓవర్సీస్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటే పంజాబ్ కింగ్స్ కూడా లీగ్ స్టేజ్ వరకు ఓవర్సీస్ ప్లేయర్స్ పరంగా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అందరూ టీంలో ఉండనున్నారు. అయితే జోష్ ఇంగ్లీష్, మార్కస్ స్టోయినిస్, ఆరన్ హార్డీ రావడంలో క్లారిటీ లేదు. నెక్స్ట్ ఆర్సీబీకి లీగ్ వరకు ఓవర్సీస్ ప్లేయర్స్ విషయంలో ఎలాంటి సమస్య లేదు. టిమ్ డేవిడ్, లివింగ్ స్టోన్, తుషారా, లుంగి ఎంగిడి మాత్రం సీజన్ అయిపోయే వరకు ఉండనున్నారు. అదేవిధంగా రొమారియో షెఫర్డ్ కూడా సీజన్ మొత్తం అందుబాటులో ఉండనున్నాడు. అయితే జాకబ్ బెత్తల్, ఫిలిప్ సాల్ట్ మరియు హెజిల్వుడ్ తిరిగి వస్తారో లేదో ఇంకా కన్ఫర్మేషన్ లేదు. నెక్స్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్కి ప్రజెంట్ ఓవర్సీస్ ప్లేయర్స్ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదు. రారనుకున్న కమిన్స్ అండ్ హెడ్ తిరిగి రావడం వారికి చాలా అడ్వాంటేజ్. కమిన్స్ బాధ్యత తీసుకొని చివరి మ్యాచ్ల్లో గెలిచి టీంకి ఘనంగా వీడ్కోలు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్కి 8 మంది ఓవర్సీస్ ప్లేయర్స్ అందుబాటులో ఉండగా 6 అవైలబుల్గా ఉన్నారు. తీక్షణ ఇంజరీతో దూరం అవ్వగా జోఫ్రా ఆర్చర్ తిరిగి రావడానికి ఛాన్స్ ఏమాత్రం లేదు. అయినా రాజస్థాన్ రాయల్స్ ఎలిమినేట్ అయింది కాబట్టి వారికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇక సౌత్ ఆఫ్రికన్ క్రికెట్ బోర్డు తమ ప్లేయర్స్కి పర్మిషన్ ఇచ్చిన విధంగానే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ బోర్డ్స్ ఐపీఎల్ వరకు తమ ప్లేయర్స్ని పంపేవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.